Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. థ్యాంక్ యూ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ కపుల్ గెస్ట్ వాసంతి అండ్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు కాదు, పవన్ కళ్యాణ్. అలానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అని హీరోగా మనందరికీ ముందుకు రాబోతున్నారు త్వరలో. అండ్ వీళ్ళిద్దరు కపుల్గా నేను ఎప్పటి నుంచో అనుకున్నాను, బట్ ఇప్పుడు టైం డేట్ ఇవ్వడం వల్ల ఇప్పుడు ఇంటర్వ్యూ చేయబోతున్నాను. వీళ్ళతో మాట్లాడి వీళ్ళ జర్నీ గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ శివ. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. చాలా నెమ్మదిగా మాట్లాడుతున్నాను. ఎందుకు ఇక్కడ సడన్ గా సైలెంట్ అంత ఫార్మల్ గా మాట్లాడేసరికి అది నాకు అర్థం కాదు. కెమెరా అనవగానే సడన్ గా మారిపోయింది. ఆ ఇంట్రొడక్షన్ అప్పటి నుంచి నాకు నవ్వు వస్తుంది, బట్ ఐ వాస్ కంట్రోలింగ్ మై సెల్ఫ్. ఫస్ట్ టైం కదా మనం ఇద్దరం కదా, ఇది ఫస్ట్ టైం మనం కలవడం కాదు, ఇంటర్వ్యూ కలిసారుగా మీరిద్దరు. ఎలా ఉంది లైఫ్? బాగుందా? గుడ్ గుడ్. ఎన్ని ఇయర్స్ అవుతుంది పెళ్ళి? 1 year. 1 year అయిందా? యానివర్సరీ ఇప్పుడు మొన్న Feb 21st. బాగానే గుర్తుపెట్టుకో. నార్మల్ గా గుర్తుపెట్టుకోదు. నీకు తెలియదు అని చెప్పి. ఎంగేజ్మెంట్ డేట్ అడగండి ఒకసారి. ఎంగేజ్మెంట్ చేయండి ఇప్పుడు. తెలుసు, అది కూడా December. ఇప్పుడు ఆలోచించుకుంటది ఈ గ్యాప్ లో. నవీన్ గ్యాప్ లో ఆలోచిస్తున్నా. చెప్పు. December 7th. నిజంగా నవీన్ గ్యాప్ లో ఆలోచించవా? అంతే. లేదు, సడన్ గా అడిగితే ఎలా చెప్తారు చెప్పు. అలాంటి సడన్ క్వశ్చన్ ఇంకా చాలా ఉన్నాయి. సడన్ గా కొంచెం మైండ్ అక్కడ బ్లాంక్ అయిపోతుంది అనమాట. అంత హ్యాపీయా ఇద్దరు? ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. శివ, ఎలా పరిచయం ఇద్దరు? ఇండస్ట్రీయా? చెప్పాంగా ఆల్రెడీ. వేరే ఇంటర్వ్యూ చెప్పి నాకు అనుకుంటున్నాను. సో నాకన్నా ఎక్కువ ఈయన బాగా చెప్తారు. చెప్పు. ఎందుకు స్టోరీ నరేషన్ బాగా చెప్తాను. అంటే నువ్వు ట్రై చేసారా? ట్రై ఏం చేసుకోలేదు, అది అలా అయిపోయింది. డెస్టినీ యాదృచ్ఛికం అంటారు కదా, యాదృచ్ఛికం. కాదు, మీరు ఎక్కడ కలిసారు నార్మల్ గా? వీళ్ళ ఇంట్లో. వాళ్ళ ఇంటి నువ్వెందుకు వెళ్ళాల్సి వచ్చింది. అంటే ఫ్యామిలీస్ కలిసారు. కలవడమే ఫ్యామిలీస్ అన్నమాట. నాకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది, చెప్పండి. మా పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ ఫ్రెండ్స్ అనమాట, లాంగ్ బ్యాక్. ఎప్పుడో ఇట్లా సరదాగా తిరుపతిలో వెళ్తూ హాయ్ అని అనుకున్నారు. తిరుపతిలో వెళ్తున్నా అది అంతేలే, తిరుపతిలో హాయ్ అని అనుకున్నారు. ఆ హాయ్ కాస్త 18 years ఆఫ్ ఫ్రెండ్షిప్ కంటిన్యూ అయింది అనమాట. జస్ట్ సమ్ స్ట్రేంజర్ హాయ్ అనుకున్నారు. అలా 18 years ఆఫ్ ఫ్రెండ్షిప్ కంటిన్యూ అయిపోయి, నాకు తెలియదు, తను తెలీదు, వాళ్ళ ఫ్యామిలీ తెలీదు. మా ఫ్యామిలీస్తో క్లోజ్ ఉండేది. హైదరాబాద్ వచ్చినప్పుడల్లా కలిసేవాళ్ళంట. నాకు అది కూడా తెలియదు. నేను కలిసేదాన్ని కాదు. నువ్వు కాదు, వీళ్ళ పేరెంట్స్ కానీ వీళ్ళ సిస్టర్ కానీ. సో మనోళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ స్టే చేయడం, వాళ్ళు ఇక్కడికి వచ్చిన మన ఇంట్లో స్టే చేయడం, ఇవన్నీ జరిగాయి. ఇక వన్ ఫైన్ డే నేను ఒక నరేషన్లో ఉండి స్టోరీ డిస్కషన్లో ఫుల్గా ఉండే అనమాట. ఫుల్గా అదే స్టోరీ డిస్కషన్లో అది ఒక మార్నింగ్ 6 అయిపోయింది. 6-7 అలా పడుకునేసరికి ఇంటి నుంచి ఫోన్, ఇట్లా తిరుపతి ఆంటీ వాళ్ళు వచ్చారు, రావాలి అది ఇది. ఇంటికి నాకు అసలు అంటే ఎందుకు లేచానో తెలియదు, దేనికి లేచానో తెలియదు. వెళ్ళిపోయా. ఇంటికి వెళ్ళేసరికి ఫుల్ హ్యాంగ్ ఓవర్లో హెడేక్లో ఉన్నాను నేను. తీరా చూస్తే ఒక అమ్మాయి పార్క్ చేస్తుంది అందంగా బయట కారు. అంటే వచ్చిరాని డ్రైవింగ్తో అందంగా బాగా పార్క్ చేయడానికి ట్రై చేస్తుంది. నేను హీరోయిక్గా వాళ్ళ మదర్ని హెల్ప్ చేయమంటారా అన్న. అప్పటికి అమ్మాయి పార్క్ చేసేసింది. ఇక పైకి రావడం, కూర్చోవడం. ఈ అమ్మాయి అప్పటికి చూడలేదు, చూడలేదు. వసంతి కృష్ణన్ బిగ్ బాస్ అని వాళ్ళు నాకు చెప్పడం ఆ టైంలో, అచ్చా ఇదేంటో చూద్దాం అని చెప్పి నా రూమ్ లోకి వెళ్ళి ఫస్ట్ అంత హెడ్ఏక్ ఉన్నా కూడా గూగుల్లో సర్చ్ చేశాను నేను, వసంతి కృష్ణ. ఇంటర్వ్యూ ఇచ్చింది మా ఇద్దరిది బజ్ వస్తుంది. సో అలా పేరు చూసి నేను ఫస్ట్ టైం చూడ్డాం అమ్మాయిని, ఫొటోస్. మేబీ ఎప్పుడైనా ర్యాండమ్ గా రీల్స్ లో చూసుంటాను కానీ అమ్మాయిలను చూడను కదా నేను, చాలా దూరంగా. ఇది నీ ఫ్రెండ్స్, నీ ఎక్స్లు, నీ కాలేజ్ మేట్స్ అందరూ చూస్తే ఇది వాళ్ళు ఎలా నవ్వుకుంటారంటే అలా నవ్వుకుంటారు. అమ్మాయిలు చూడను కదా జనరలీ అంట. ఎక్స్లు అబ్బా దీని గురించి మాట్లాడ. సో ఆ అమ్మాయిని చూడడం, తర్వాత వీళ్ళు వచ్చే ముందు నేను పడుకోవడము. సో వాటర్ కోసం వీళ్ళు వెళ్ళేసరికి వీళ్ళందరూ వచ్చారనమాట ఇంట్లోకి. అప్పటికే రూమ్ లోకి పరిగెడదాం అనేసరికి వీళ్ళు వచ్చేసారు. మా మదర్ ఇంట్రడ్యూస్ చేయడం, ఫుల్ హెడేక్ తో కూర్చోబెట్టారు. కైండ్ ఆఫ్ సమ్ ర్యాండమ్ టాక్స్. నేను తల ఇలా పట్టుకొని నెత్తిన వస్తుంది అని అంటే, మా మదర్ చాలా కాన్ఫిడెంట్ గా నైట్ షిఫ్ట్ చేశాడు మా అబ్బాయి, సాఫ్ట్వేర్ కదా అందుకే హెడేక్ వస్తుంది అని అంటే, నేనేదో గునుక్కుంటున్నాను లోపల ఇన్నర్ వాయిస్ లాగా,
ఇది హ్యాంగ్ ఓవర్ అని ఏదో అన్నాను, తిని చాలా గట్టిగా నవ్వింది. ఇలానే పక్క పక్కనే కూర్చున్నాం. దీనికన్నా వర్స్ట్గా నవ్వింది అనుకోండి ఇంకా. సో మేబీ వాళ్ళకి ఆ చిన్న చిన్న మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో క్యాప్చర్ అయినాయి. ఇక ఓ 2 days తర్వాత మెల్లగా వీళ్ళ పిన్ని యాక్చువల్లీ ఇనిషియేట్ తీసుకొని మీ ఇద్దరు పక్కన బాగున్నారు, సో ఏమంటారు బాబు అని చెప్పేసి. మా పిన్ని 2 days తర్వాత, కానీ అత్తయ్య ఆ రోజే అడిగింది, నువ్వు నా కోడలైతే ఎంత బాగుంటుంది తెలుసా బిడ్డ అనింది. అత్తయ్య ఆ రోజే అడిగారు. మా పిన్ని అయిన 2 days తర్వాత. నా కొడుకు కన్నా పెద్దదానివి కాబట్టి అయిపోయింది, చిన్న అమ్మాయి అయితే పెళ్లి చేసి అడిగేదాన్ని ఏదో అడిగారంట. అది నాకు తెలీదు, ఐ వాజ్ నాట్ అవేర్ ఆఫ్ దట్. అవునా ఆంటీ, సరే ఆంటీ అని చెప్పి నేను ఇక జీవితంలో రావద్దు అనుకుందంట మా ఇంటికి. నేను అసలు ఇంకా దారిలో వచ్చేటప్పుడే ఇదేంది ఇంత దూరం ఉంది ఎల్బీ నగర్, నేను జీవితంలో ఇలా ఇంటికి రావద్దు ఇక అనుకుందంట. తదాస్తు దేవతలు నాకు తెలిసి జీవితం అవుతుందో నాకు తెలియదు సార్. ఎన్నిసార్లు వెళ్ళాలి బాధగా ఉంది సార్. పెద్ద 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 ఏంటి నాకు కన్ఫ్యూజన్. పెద్ద ఈయన కన్నా నేను 2 years పెద్ద. నాకన్నా పెద్ద. ఐఎమ్ జస్ట్ పెద్ద ఐఎమ్ జస్ట్ 28. అంత సీన్ లేదులే, కానీ నా అని చెప్పారు నాకు పెద్ద అని, తను చిన్న అని. బట్ తను నాకన్నా 1 year అంతే, 1 year or 6 months వేరియేషన్ అంతే. 6 months ఏముండదు సార్, కానీ తనకన్నా నేను కొంచెం పెద్దే. 1.5-2 years ఉంటుంది. అయిపోతాయి, ఏదైతే జరిగితే జరిగింది. కానీ ఈసారి నెక్స్ట్ ఇయర్ ఫిక్స్ అయిపోయింది. 1 year పెద్ద, 2 years పెద్ద చెప్పేటప్పుడు 1.5 year పెద్ద. 1.5 year కన్నా ఎక్కువనే, ఆల్మోస్ట్ 2 years దగ్గరలో ఉంటుంది. జస్ట్ 3 months తక్కువ 2 years. గర్ల్ ఫ్రెండ్స్ ఏంటి, ఎన్ని గర్ల్ ఫ్రెండ్స్ ఉండే? అంటే రీసెంట్ గానే చెప్పాడు నాకు. నేను ఫస్ట్ ఒకటి చెప్పాలి, ఒక్క నిమిషం. నన్ను అడిగింది క్వశ్చన్ కి నేను నాకు చెప్పింది నేను చెప్పేస్తాను అన్నమాట. నాకు ఆగలేదు, నువ్వు తింటావా? 100 మంది అని కాదు, నాకు ఆగలేదు. మా నటరాజ్ మాస్టర్ అయితే నేను 21 చిన్నప్పటి నుంచి, అంటే ఎవరు గర్ల్ ఫ్రెండ్స్ లేరు కదా, గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే ఎలా ఉంటుందో నాకు తెలియదు ఆ లైఫ్ అని 100 మంది లేదు. నేను అంటే ప్రతి ఒక్కరిని చాలా క్యూట్ గా ప్రపోజ్ చేసేవాడిని, అందరు రిజెక్ట్ చేసేవాళ్ళు. నన్ను ఒక 100 మంది దాకా ప్రపోజ్ చేసి ఉంటారు, 100 మంది రిజెక్ట్ చేశారు, ఒక్కరు వాళ్ళలేదు. లాస్ట్ కి మా ఇంటికి ఒక ఆమె వచ్చింది, అంటే అంతమంది నేను పడ్డానని చెప్తున్నాడు. మా ఇంటి ఆమె అలా ఎలా పడకపోవడం? గర్ల్ ఫ్రెండ్స్ ఎలా అవుతారు పడకపోతే? ఎక్స్ ఎలా అవుతారు? ఇప్పుడు నిజం చెప్పు సార్. ఇప్పుడు నిజం నిజం చెప్పు. ఏంటి, నాకు గర్ల్ ఫ్రెండ్స్ లేరు శివ, నిజంగానే లేరు. మీకు తెలియదు ఏముంది, నేను ఎప్పుడైనా అడిగాను. మన ఇద్దరి మధ్యలో ఎప్పుడు ఈ డిస్కషనే లేదు. సరే సరే, ఇది ఒప్పుకోరు కానీ నీకు తెలుసు శివ, నాకు తెలుసు, చూస్తున్న ప్రేక్షకులకు తెలుసు. వదిలేసేయండి, తనకే వదిలేసేయండి. ఏమంటారు అది, ఏకపత్ని వ్రతుణ్ణి. ఈమె కూడా నువ్వు ప్రపోజ్ చేసావు? తనే చేసింది ఫస్ట్. యాక్చువల్లీ ఎవరు ఏం చేసుకోలేదు. ఫస్ట్ ఈయన ఏ రోజు అయితే మీట్ అయ్యానో ఆ రోజు నైటే ఫోన్లు స్టార్ట్ చేశాడు, మెసేజ్లు స్టార్ట్ చేశాడు. ఇంకా అలా అలా వెళ్ళిపోయి ఇద్దరం కనెక్ట్ అయ్యాము. ఒక రోజు తిను ఐ లవ్ యూ చెప్పు అని అంటే నేను చెప్పాను, నేనే చెప్పాను. అప్పుడు నేను చెప్పాను, ఓకే ఇష్టం ఉండే చెప్పాను ఆబ్వియస్లీ. అంటే నేను కాదు అడిగింది, నేను కాదు, బ్లాక్ డాగ్ అడిగాడు. లోపల ఉన్నాడు బ్లాక్ డాగ్. ఇంట్లో ఫంక్షన్ ఉండే, ఒక్క నిమిషం, ఫంక్షన్ ఏదో అయి ఉండే, మనది ఒక ఈవెంట్ అయి ఉండే. సో నైట్ రిటర్న్ వీఆర్ కమింగ్ బ్యాక్, ట్రావెలింగ్ బ్యాక్ టు అవర్ హోమ్. ఆ టైంలో ఎందుకు సడన్గా తను కాల్ చేసేసరికి నాకేమనిపించిందో లేదు, సరే చెప్పు అని అన్న. తను ఇమీడియట్గా విత్ ఇన్ ఏ సెకండ్స్, లైక్ 1-2 seconds తను చెప్పేసింది. మరి నువ్వేం చెప్పావా అన్నది. నాకేం చెప్పాలో అర్థం కాలేదు. ఓ 5 seconds 6 seconds కామ్గా ఉన్నాను నేను. తనకు ఇక కోపం వచ్చింది బాగా. సరే బాయ్ అన్న, నేను థ్యాంక్ యూ అన్నాను. యాక్చువల్లీ ఏం చెప్పావా అడిగి ప్రపోజ్ అడిగి నువ్వే థ్యాంక్ యూ చెప్పేసరి తన కోపం వచ్చి ఫోన్ కట్ చేసింది. నాకు అర్థం కాలేదు, మట్టి బుర్ర కదా. సో అడవి మనిషిని నేను, సో అడవి మనిషిని కదా. ఇంటికి వచ్చి మళ్ళీ సెకండ్ రౌండ్ 2 బ్లాక్ డాగ్ కాస్త జేమ్స్ అని ఉండే. సో రౌండ్ 2లో కూర్చున్నప్పుడు మళ్ళీ కాల్ చేస్తే తాగబోతు అనుకుంటారా. ఇప్పుడు నేను అసలు నాకేం అలవాటు లేవు శివ. నిజమే శివ, అన్ని కట్ చేపిచ్చేసా. ఇద్దరం డిస్కస్ చేసుకున్నాం మొత్తం కట్ సార్. సో ఇక పిప్పి చేసా, అది నా కోసం చేసుకున్నాను శివ. యాక్చువల్లీ కాదు, మామూలుగా ఆడియన్స్ లైక్ మీ అభిమానులు అడుగుతున్నారు బేబీ ఎప్పుడు. బేబీ చాలా మంది నాకు ఈ క్వశ్చన్ వచ్చింది. నేను ఏ రీల్ పెట్టినా మా ఇద్దరిది, ఏ ఫోటో పెట్టినా కింద ప్రెగ్నెంటా మాకు అయ్యి 1 year అయ్యింది. జనాలకి నేను చెప్పాలనుకుంటున్నాను, తనని మంచిగా కూర్చోబెట్టి తినబెడుతున్నవాడు పొట్ట విరిగిందే కానీ అది ప్రెగ్నెంట్ కాదమ్మా.
ఓపెన్ గా చెప్తున్నాను మీకు. ఇప్పుడు నువ్వు దానికి ఎక్స్ప్లెనేషన్ కుక్కుతానమాట, చిన్నపిల్లల్ని కుక్కినాడు, తిను ఇంకో 2 ముద్దలు తిను 2 ముద్దలు తిను అని చెప్పి అట్లా వచ్చిన పొట్టనే అది, ఇంకా వేరే పొట్ట కాదు. యాక్చువల్లీ మేము ఫస్ట్ నుంచే అనుకున్నాము శివ, లేకపోతే పెళ్లి చాలా లేట్ గానే చేసుకునే వాళ్ళము. తినకైతే అసలు మైండ్ లో అది పెళ్లి చేసుకుందామనే ఇదే లేదు, ఐడియానే లేదు. అంటే 25 లో చేసుకోవాలి చేసుకుందామని తినకుండా ఉండే, నాకు కూడా అంతగా లేదు, మా ఇంట్లో కూడా పెద్ద ఫోర్స్ ఏమీ లేదు మాకు పెళ్లి చేసుకోవాలి అని. సో బేబీ టాపిక్ ఏంటంటే, మేము పెళ్లి చేసుకున్నప్పుడు, మేము పెళ్లి చేసుకోక ముందప్పుడే అనుకున్నాము ఒక 2 years టైం తీసుకుందాం మనము. సో ఫస్ట్ సెటిల్ అయిన తర్వాత దెన్ విల్ ప్లాన్ ఫర్ ద బేబీస్ అని చెప్పి. సో అదే ఇప్పుడు కూడా నడుస్తుంది. తన వర్క్స్ తను చూసుకుంటున్నాడు, తన మూవీస్ కానీ ఇంకా ఏమీ రిలీజ్ కాలేదు కదా, సో దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు, బాడీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు. సో నేను కూడా ఇప్పుడు ఒక హౌస్ కొనుక్కునేంత వరకు మేమిద్దరం, సెటిల్ అయ్యేంత వరకు మేమిద్దరం, దెన్ విల్ గో విత్ ద బేబీ. టు బి ఆనెస్ట్ చెప్పాలి అని అంటే అసలు ఆ టాపికే లేదు బిఫోర్ మ్యారేజ్ కూడా. మ్యారేజ్ ఒకటే 25 లో చేసుకుందాం అని అనుకున్నాం. అది కూడా ఎందుకు అని అంటే కొంచెం కెరీర్ మీద ఫోకస్ చేద్దాం ఇద్దరము, కొంచెం సెటిల్ అవుదాము, బిఫోర్ మ్యారేజ్ ఏదైనా కొనుక్కోవడానికి ట్రై చేద్దాము. దట్స్ హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్. దాని తర్వాత మాకు ఇప్పటివరకు ఆ టాపికే లేదు, బేబీస్ అండ్ ఆల్. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ కొంచెం సెటిల్ అవ్వాలి. ఇప్పుడు నా మూవీస్ కూడా కొన్ని రిలీజ్కి ఉన్నాయి, అండ్ నేను నెక్స్ట్ కొన్ని ఫ్యూ ప్రాజెక్ట్స్ అనుకుంటున్నాను కాబట్టి. సో ఇప్పుడైతే ఇప్పుడు నువ్వు ఇండస్ట్రీ ఫస్ట్ నుంచి ఇండస్ట్రీ తన పరిచయం అవ్వక ముందు తను రాకముందు నుంచే ఇండస్ట్రీ. నేను రాకముందు ఒక 2 movies దాకా చేశాను, ట్రై చేస్తూనే ఉన్నాను మూవీస్. ఇప్పుడు ప్రెసెంట్ ఏ స్టార్ ఇస్ బోర్న్ అది రిలీజ్ ఉంది కదా, ఇప్పుడు రిలీజ్ ఉంది. అది ఇప్పుడు ఒక 2 songs రిలీజ్ చేసాం, మీకు చూపించాను నేను పోస్టర్స్, 2 songs. అందులో ఒక సీన్ ఉంది లిప్ లాక్. ఎక్స్పెక్టెడ్ అందులో ఒక సీన్ లోనే లిప్ లాక్ అని చెప్తున్నావు, ఆ సినిమా మొత్తం ఎలా ఉంటుందో నాకు తెలుసు. నెక్స్ట్ అడుగుతా, నాకు పూర్తి కంప్లీట్ చేయండి. ఓ పని చేయండి శివ, మీరు ఇటు వచ్చేయండి, మీరు అటు వెళ్ళిపోండి, మీరు అడగండి మా ఇద్దరిని. అంటే ఆ లిప్ లాక్ అనేది తీసుకోలేకపోయా నేను. సాంగ్ రిలీజ్ అయిన వెంటనే నాకు తెచ్చి ఇలా చూపించాడు అనమాట. ఆ లిప్ లాక్ చూసి ఎన్ని దెబ్బలు బాధానంటే, నేను పాస్ చేసి జూమ్ చేసి నేను అప్పటికి కొట్టి మామూలుగా చేయాల, నేను జూమ్ చేసి చూపిస్తుంది. చూడు 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 మూత ఎంత పెట్టావు కదా చూడు అంటే నాకు అర్థం కావట్లేదు. లేదు అది చీట్ చేసినాము, ఐ వాస్ క్లోజింగ్ మై లిప్స్ అని చెప్తున్నాను అప్పటికి. అది ఆ చీట్ అని చెప్పాను నేను. ఎలా అక్కడ చీట్ ఎలా ఉంది, అంత క్లోజ్ కాబట్టి చీట్ అని అంటావు నువ్వు? ఇండస్ట్రీలో ఉండే అమ్మాయికి చెప్తున్నావు నువ్వు అది చీట్ అని. అలా ఎలా పెడతావు బ్రో ముద్దు? ఎలా శివ, ఇలానే కదా, నోటితోనే పెడతాం కదా. చూడు అదే కదా, తను రాకముందు కదా, ఇదొకటి అంటాడు, తను రాకముందు కదా సీన్స్ అని జరిగినాయి. అవునా? లేకే షూట్ స్టార్ట్ అయింది. ఏది అది లేదు, అది అప్పటికి టాకీ అయిపోయింది కంప్లీట్. బ్యాలెన్స్ మొన్న తీసుకున్నారు పెళ్ళైన తర్వాత. సో నేను రాకముందు షూట్ జరిగింది వాళ్ళకి, అందుకనే బతికిపోయాడు. లేదంటే నేను అంత డేర్ చేయను కదా ఇప్పుడు చేయడు. ఇప్పుడు కాదు ఒప్పుకోరా? ఎందుకు చెయ్యి? సినిమాయే కదా, ప్రొఫెషన్ కదా. నా నెక్స్ట్ స్క్రిప్ట్ తను చదివింది అనమాట. సో తనకు ఇలా ఉంది, నన్ను పీగా బీస్కి చంపేయాలన్నందుకు కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ రా మూవీ అది. సో మీరు ఏ సీన్ చూసినా కాదు. ఇప్పుడు ప్రొఫెషన్ లో సినిమా ఇండస్ట్రీ అంటే ఇలాంటివి ఉంటాయి, ఇవి ఉంటాయి కదా. నీకు యాక్సెప్ట్, తను చేస్తే నీకు యాక్సెప్ట్ కాదు? అస్సలు కాదు. అడగండి, నాకు ఈ క్వశ్చన్ కావాలి కానీ ఇక్కడ నుంచి అడిగింది. ఇంకా కాదు పెట్టట్లేదు ఏంటా అని చూస్తున్నాను. పెట్టేశారు కదా మెల్లగా. ఐఎమ్ నాట్ ఇట్ ఆల్ రెడీ టు యాక్సెప్ట్ దట్. తను కూడా ఇంకా యాక్సెప్ట్ చేయదు. నేను ఓకే అన్నాను. శివ మొన్న ఏమైంది తెలుసా, ఒక సీరియల్ షూట్ లో నాది ఫస్ట్ నైట్ సీన్ అయిందా? అంటే ఆ సీన్ అయిందా మరి నాకు చెప్పలేదు ఎందుకు? అరే నేను మొన్న టెలికాస్ట్ అయినప్పుడు ఇదిగోరా ఇది జరిగింది, సినిమాలో లాగా సీరియల్ రావురా, సినిమాలో లాగా చేసుకొని దుప్పట్లలో దూడాలు ఇవన్నీ చేయరు అంటే నేను అలా అనలేదు. గత 10 రోజుల నుంచి చూస్తున్నా పారాని వేసుకుంటున్నావు, గోరింటాగ్ వేసుకుంటున్నావు, ఎన్ని రోజులు చేస్తారు శివ? నాకు అర్థం కదా అదే సీన్. మీకు అర్థమైంది కదా క్వశ్చన్? అది ఇప్పుడు మన సినిమాలో అనుకోండి, ఒకటే రోజులో ఒక కాల్ షీట్ లోనో వి విల్ కంప్లీట్ దట్. సీరియల్స్ ఆర్ డిఫరెంట్ కదా, నాకు తెలియదు కదా. ఎప్పుడు చూసినా ఇంట్లోకి రాగానే చేతికి అది గోరింటాకు ఉంటది, కాళ్ళకి పారాని. నేను అడిగిన క్వశ్చన్, ఒరిజినల్ పెళ్లిలో నా పెళ్లిలోనే పారాని 3 రోజుల కన్నా ఎక్కువ చూడలేదు నీ కాళ్ళకి, అలాంటిది డమ్మి దాంట్లో 10 రోజులు చూస్తున్నా, నాకు ఎలా అనిపిస్తుంది అని అన్న.
ఇది నా క్వశ్చన్ అంతే, అక్కడ ఏం లేదు. బేసికలీ ఫస్ట్ మా ఇద్దరికి ఇంత పొసెసివ్ ఉండేది కాదు, కానీ ఇప్పుడు ఇద్దరికి ఈచ్ అదర్ పొసెసివ్ ఉంది. నాకు లేదు అని చెప్పలే, నాకు బీభత్సంగా ఉంది, తనకి బీభత్సంగా నాకేముండదు. సో అందుకనే మేము అండర్స్టాండింగ్ తో అవేవి లేకుండా మంచి కంటెంట్ తో వెళ్ళు మూవీస్ అని అండర్స్టాండింగ్ తో ముందుకు వెళ్తున్నాం అంతే. ఓకే, అంత మించి ఇంకేం అంటే ఒక్క సినిమాకి తను యాక్సెప్ట్ చేసింది, నెక్స్ట్ సినిమాకి నా కోసం చెయ్యలేదు చెప్తాడంతే, చెయ్యను. నెక్స్ట్ సినిమాకి నన్ను అంటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, అది నువ్వు చేసుకో అన్నట్టు. ఒక అంటే సినిమా చేసుకో, ఆ డైరెక్షన్ నేనే చేసుకుందాం. రియాక్షన్ అది చూద్దాం కానీ నెక్స్ట్ బాబు ఇల్లే చాలు కానీ లే కాదు. బిగ్ బాస్కి బిఫోర్ బిగ్ బాస్, ఆఫ్టర్ బిగ్ బాస్ నీ లైఫ్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా? బిఫోర్ బిగ్ బాస్ అయితే మూవీస్ చేసేదాన్ని, చాలా ఎక్కువ మూవీస్ చేసేదాన్ని. అంటే రిలీజ్ అవ్వినా అవ్వకపోయినా కంటిన్యూ నేను మూవీస్ చేసేదాన్ని. సో ఆఫ్టర్ బిగ్ బాస్ ఏంటంటే ఫుల్ నేను షోస్ కానీ ఇంకా రిలాక్స్ అయిపోవాల్సి వచ్చింది. అప్పుడు ట్రైయింగ్ కదా, సో ఇది ఉండేది, ఉడుకు అనేది ఉండేది. ఇప్పుడు అందరికి తెలిసిపోవడంతో కొంచెం అనేది కామ్ అయిపోయి నేను ఇంకా సీరియల్స్ కంఫర్ట్ జోన్ అనేది వెతుక్కునేసాను. సో ఇప్పుడు సీరియల్స్ కానీ షోస్ కానీ అవి నడుస్తున్నాయి. అది ఇప్పుడు ఎందులో చేస్తున్నా సీరియల్? జెమినీలో, జమ్నీ టీవీ, జెమినీ కావాలి, స్టార్ మా, ఈటీవీ, ఈటీవీ నాకు ఇప్పుడు ఆపర్చునిటీస్ వస్తున్నాయి. కానీ బిఫోర్ అయితే స్టార్మాలో నాకు అంతగా సీరియల్స్ ఎస్పెషలీ ఫస్ట్ లీడ్ నాకు ఇచ్చేవాళ్ళు కాదు. సెకండ్ లీడ్స్ ఐఎమ్ నాట్ రెడీ టు డూ. సో నాకు జమ్నీ నుంచి ఇది చెన్నై ప్రాజెక్ట్ వల్ల దే యాక్సెప్ట్ మీ యాజ్ ఏ మెయిన్ లీడ్. సో నాకు మెయిన్ లీడ్గా చేసింది నేను జమ్నీ టీవీ. సో ఇక్కడ నుంచి నేను న్యూగా నాకు అనుకునేది నేను చేస్తున్నానంటే జమ్నీ టీవీ. మా టీవీలో అయితే నాకు ఆ స్కోప్ ఇవ్వలేదు, ప్లస్ హీరోయిన్గా అయితే నన్ను ఇంతవరకు ఆపర్చునిటీస్ మా టీవీ నుంచి నాకు రాలేదు. మా టీవీ వల్ల నేను చాలా గ్రో అయ్యాను, టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే. బట్ సీరియల్స్లో మాత్రం వెనకబడిపోయాను. యాజ్ ఎ హీరోయిన్గా నాకైతే ఆపర్చునిటీస్ అనేది చాలా తక్కువ అయ్యాయి మా టీవీలో. షోస్ అండ్ బిగ్ బాస్ అక్కడ మా టీవీ నుంచే లేచాను నేను. సో ఇది ఒక్కటి డిఫరెన్స్ అంతే, ఇంకేం లేదు. 2 years అయిపోతుంది కదా ఏంటిది బిగ్ బాస్ అయిపోయి 2 years అవుతుంది. అవును. ఎందుకు ఆడియన్స్లోకి వెళ్ళడం, వెంటనే కనిపించడం, లేకపోతే ఏదో ఒకటి చేయడం, అవన్నీ ఎందుకు తగ్గింది వాసంతి? తగ్గింది అని అంటే ఇప్పుడు సీరియల్ ఏదైతే స్టార్ట్ అయిందో దాని నుంచి నేను నా యూట్యూబ్ కానీ అది కానీ ఎందుకు నేను డౌన్ చేసుకున్నానంటే నాకు ఇక్కడే చాలా హెక్టిక్ వర్క్ అనేది నాకు స్టార్ట్ అయింది. ఫస్ట్ వీక్ అండ్ థర్డ్ వీక్ నాది సీరియల్. సో ఆ హెక్టిక్ వల్ల నేను ఏంటంటే సెకండ్ వీక్ అండ్ ఫోర్త్ వీక్ రిలాక్స్ అయిపోతున్నా, నేను ఏమి చేసుకోలేక, అంటే అలిసిపోయి ఏమి చేసుకోలేక రిలాక్స్ అయిపోతున్నాను అనమాట. సో అది కొద్దిగా పెట్టుకొని చేసుకొని ముందుకు వెళ్తే బెటర్ ఏమో. అండ్ ఇంకొకటి, జమ్నీ టీవీలో మనకి షోస్ అనేది చాలా తక్కువ. ఇదే స్టార్మాలో ఈ సీరియల్ పడునుంటే మేబీ షోస్లో కనిపించేదాన్నేమో. సో ఇక్కడికి అక్కడికి డిఫరెన్స్ ఏంటంటే షోస్ తగ్గడం వల్ల నేను ఎవరికి కనిపించలేదు అని అనిపిస్తుంది. వేరే ఛానల్స్ ఇప్పుడు నాకైతే ఆపర్చునిటీస్ వస్తున్నాయి, ఈటీవీ నుంచి ఎక్కువ వస్తున్నాయి. సో నాకు ఇక్కడ అగ్రిమెంట్ 1 year ఉండడంతో ఏ సీరియల్ చేయకూడదు అని చెప్పి, ఇది జమ్నీ టీవీ రూల్స్ అంట. సో నాకు తెలియదు అది, అందుకని చెప్పి నేను ఇంకా సెకండ్ సీరియల్ ఒప్పుకోలేకపోతున్నా. ఫస్ట్ వన్ సీరియల్తోనే ఆగిపోయాను ప్రెసెంట్ అయితే. బట్ ఐ విల్ జస్ట్ కాన్సన్ట్రేట్ నెక్స్ట్ నా యూట్యూబ్ కానీ. యూట్యూబ్ చాలా మంది అడుగుతున్నారు, యాక్చువల్లీ జనాలు కనెక్ట్ అయిందే మాకు నా యూట్యూబ్ ఛానల్ త్రూ నుంచి. సో ఐ విల్ స్టార్ట్ అగైన్, డెఫినెట్లీ ఐ విల్ స్టార్ట్ అగైన్ ఫ్రమ్ దిస్ ఉగాది. మళ్ళీ మంచి కంబ్యాక్ ఉగాదికి డెఫినెట్గా. నువ్వు ఆసక్తిని ఫేమ్ ఉందని పెళ్లి చేసుకున్నావా, ఫేమ్ ఉందని ప్రపోజ్ చేయించుకున్నావా, ఫేమ్ ఉందని తిరిగావా? శివ, యాక్చువల్లీ థ్యాంక్స్ ఫర్ దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ అడిగినందుకు. ఎందుకంటే తిను పరిచయమైన టైంలో నన్ను కొన్ని థింగ్స్ అయ్యాయి మా ఇద్దరి మధ్యలో. గొడవల వల్ల కొంచెం ఒక 3వ వ్యక్తి రావడం, సేమ్ క్వశ్చన్స్ అడగడం. సో అది కొంచెం ఎలా అంటే దాన్ని ఏమంటారు, కొంచెం హర్టింగ్ అనిపించింది ఆబ్వియస్లీ. సో వసంతి అనే పర్సనే నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఇంటికి వచ్చినప్పుడు. సో అవుట్ ఆఫ్ కన్సర్న్ మా ఫ్యామిలీ అని చెప్పినప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా చూసుకోండి మా అమ్మాయిని అన్నప్పుడు, దట్స్ హౌ లైక్ వి స్పోక్. మేమిద్దరం మాట్లాడి, మీకు ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉంది, మీకు పేరెంట్స్ ఉన్నారనుకోండి, ఇక్కడ మీకు ఏం కావాలన్నా మేము ఉన్నాం ఇక్కడ అని చెప్పడానికి ఒక భరోసా ఇచ్చాను నేను అంతే. దాని తర్వాత నార్మల్ మాట్లాడుకోవడం, ఫ్యామిలీస్ అండ్ వాళ్ళు ఇవన్నీ ఇన్వాల్వ్ అవ్వడం జరిగాయి. ఇప్పుడు నిజంగా వసంతి గారికి ఫేమ్ ఉన్నది నేను వాడుకోవాలో లేకపోతే నేను అది చూసుకొని చేసుకున్నాను అని అంటే, ఈ పార్టీకి మీకు నేను ఛానల్స్లో కనిపించాము. ఈదర్ డాన్స్ షోస్,
తను వచ్చేసి నాకు డాన్స్ షోకి మన ఇద్దరు చాలా అడిగారు. వచ్చాయి డాన్స్ షోస్ కానీ మాకు. మీరు చూసుంటుంటే మాకు తనకి చాలా కాల్స్ వచ్చాయి, లైక్ ఆఫ్టర్ మ్యారేజ్ అండ్ ఆల్, ఇట్లా కపుల్ కదా కొంచెం ట్రెండింగ్ ఉండే ఆ టైంలో మనము ఇన్స్టాలో ఏదంతా. సో డాన్స్ షోస్కి కానీ ఈవెంట్స్కి కానీ ఇలా పిలిచినప్పుడు నేను నో అని చెప్పేవాడిని. షీ యూస్ టు ఫీల్ వెరీ బ్యాడ్, అంటే నువ్వు నాతో ఎక్కడికి వస్తలేవు అని చెప్పి. మా ఇద్దరి మధ్యలో యాక్చువల్ చెప్పాలి అని అంటే ఆ టైంలో ఇదే గొడవ. అంటే మేము చేసిన ఒక బ్యాడ్ థింగ్ ఏంటంటే వీ నెవర్ డిస్కస్డ్ బిఫోర్ మ్యారేజ్. ఇప్పుడు నీతో రేపటి రోజు పెళ్ళైన తర్వాత షోస్కి రావాలని తను అడగలేదు, లేదా నేను రావాల్సి వస్తుందా అని నేను కూడా అడగలేదు. మేము చెక్ చేసుకోలేదు. ఏంది ఎందుకు వెళ్ళలేదు అంటే నేను మూవీ సైడ్ ఉన్నాను కదా శివ. అంటే నాకేంటనంటే నేను దేన్ని తక్కువ చేయను, దేన్ని ఎక్కువ చేయను. నేను నాకు అన్ని సమానమే. నా ముందు ఒక షార్ట్ ఫిలిం అయినా కూడా నేను సినిమాలానే భావిస్తాను. ఒక షో అయినా కూడా నేను అంతే రెస్పెక్ట్ ఇస్తాను. సో వాట్ ఐ మీన్ టు సే, నేను లాంచ్ అవ్వాలనుకున్నది నా ఒక సినిమా అవుతుంది కదా ఆ టైంకి, ఒక 1-2 మూవీస్ అవుతున్నాయి. సో అలా లాంచ్ అవుదాం, నా ఫేస్ అలా చూపిద్దాం, తర్వాత కావాలంటే ఎన్ని షోస్కైనా వస్తానని చెప్పాను నేను. తర్వాత నువ్వు కావాలంటే డాన్స్ షోకి రమ్మన్నా కూడా వస్తానని చెప్పాను. అది కంప్లీట్లీ నాకంటూ నా పర్సనల్ థింగ్. అది నేను ఇలా లాంచ్ అవ్వాలి అనుకున్నాను. ఇప్పుడు నిజంగా తన ఫేమ్ వాడుకోవాలి అని అనుకుంటే మీరు చూసుంటే మేము మ్యాక్సిమం పార్టీస్కి ఎక్కువ అటెండ్ అవ్వం. మీకు తెలియంది ఏం లేదు. షోస్కి కానీ పార్టీస్ 1-2 కూడా తన కోసం నేను రావాల్సి వచ్చి రా అని చెప్పేసి అడిగితే తన కోసం జస్ట్ టు మేక్ హర్ హ్యాపీ, తన్ని హ్యాపీ చేయడం కోసం 1-2 సార్లు తన కోసం వెళ్ళాను. అంటే చాలా ఈ 1 ఇయర్లో పెళ్ళి తర్వాత మేమిద్దరం కలిసి చేసుకోవాలంటే వర్క్ చాలా చేసుకోవచ్చు. డాన్స్ షోస్ కానీ యూనో చాలా అంటే చాలా వచ్చాయి. మన మా టీవీ నుంచి, జీ తెలుగు నుంచి ఎక్కువ వచ్చాయి. యాక్చువల్లీ ఇప్పటికే వస్తున్నాయి. మొన్న వ్యాలంటైన్స్ డే కూడా వచ్చింది. సో యా వస్తూనే ఉన్నాయి ఇప్పటికి కూడా పాపం. సో నేనే అంటే పాపం నేను, తను కాదు. సో నేను చాలా పాపం నిజంగా తనని బాధ పెట్టలేను, ఇంకా నేను ఇంకా అనుకొని ఇంకా నేను నాకు ఫోన్ చేసిన వాళ్ళకి సంజాయిషులు చెప్పుకోలేక. సో ఒక ఫేమ్ వాడుకోవాలి అని అంటే హీ కెన్ కమ్ విత్ మీ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ షో ఏదైతే పిలుస్తారో నన్ను అక్కడికి తిరిగే ప్రతి చోటు నేను తిరగొచ్చు. అండ్ తన వల్ల నేను షోస్ అంటే ముందు వసంతి వేరు సింగిల్ గా పిలిచేవాళ్ళు. ఇప్పుడు వసంతి ఏంటంటే హస్బెండే కావాలి పక్కన అని చెప్పి చాలా మంది అడగడం. అది డిఫరెన్స్ ప్రాబ్లం వస్తుందా దాని వల్ల? ప్రాబ్లం అయితే అయ్యింది. లైక్ ఎలా అంటే షోస్ పోగొట్టుకున్నాం కదా. అలా గొడవలు కూడా అయితే లైక్ ఇప్పుడు నన్ను పిలిచారు, పిలిస్తే ఇద్దరు పిలుస్తున్నారు, లేకపోతే లేదు. అదే గొడవ నాతో చేసింది. నువ్వు రాకముందు నేను ఒక్కదాన్ని వెళ్ళేదాన్ని. వచ్చిన తర్వాత జస్ట్ బికాస్ ఆఫ్ యూ, నీ వల్ల నాకు షోస్ పోతున్నాయి, ఇద్దరిని పిలుస్తున్నారు, నన్ను సింగిల్ గా పిలవట్లేదు అని చెప్పేసి స్టార్టెడ్ ఫైటింగ్ విత్ మీ. అయింది చాలా. చెప్తున్నాను కదా శివ, మాకైనా మాక్సిమం 99% గొడవలు వీటి మీదే, వేరే దాని మీద. అంటే చాలా చిన్న సిల్లివి, అది కొంచెం పెద్దగా. ఈవెన్ మా మదర్ కూడా తనకి సపోర్ట్, వెళ్ళొచ్చు కదా, తీసుకెళ్ళొచ్చు కదా అత్తయ్య, నేను పిలుస్తుండే మీ కొడుకే రావట్లేదు అంటే అత్తయ్య కూడా చాలా చెప్పి చూసింది, వెళ్ళొచ్చు కదా పాపము పిలుస్తుంది కదా అని. వీళ్ళ సైడ్ ఏంటంటే సపోర్టివ్, తీసుకెళ్ళు, మీరిద్దరు మంచిగా వెళ్ళండి, మంచిగా షోస్ చాలా కపుల్స్ చేసుకుంటున్నారు, మీరెందుకు ఇంట్లో కూర్చుంటున్నారు, నాకు అర్థం కావట్లేదు, ఏం రావట్లేదా మీకు అని అత్తయ్య అడుగుతారు. అత్తయ్య వచ్చేది కాదు, మెయిన్ మీ కొడుకు రావట్లేదు, వచ్చేది చాలా వస్తున్నాయి అంటే ఇప్పుడు చేసుకోకుండా ఇంకెప్పుడు చేసుకుంటాడంట, ఆ సినిమాల కోసం ఎందుకు ఎదురు చేసుకుంటున్నాడు, తీసుకెళ్ళు నువ్వు ఎట్లయినా చేసి అని అంటే నేను తిన అంబియన్ ని కూడా నేను స్టాప్ చేయలేను కదా. సో అడిగేది కాదు పాపము, ఏంటంటే ఒకసారి అడిగేది, 2 సార్లు అడిగేది, బాధపడేది కానీ అడగదు. కానీ ఏదైనా గొడవ అవుతుంది కదా చిన్నది, అప్పుడు అన్ని తీస్తుంది. అంతేందుకు శివ, యాక్చువల్లీ టు బి ఆనెస్ట్ చెప్పాలి అంటే మన సర్కిల్లో ఒక పర్సన్ దగ్గర బయట నుంచి వచ్చిన ఆ పర్సన్ మన సర్కిల్ ఒక పర్సన్కి చెప్తే ఇట్లా వసంతి ఫేమ్ వాడుకొని పెళ్లి చేసుకున్నాడు, వసంతి ఫేమ్ కోసమే ఆయన వసంతితో ఉన్నాడు అనేది ఒకటి, అది కూడా ఈయన మైండ్ లో చాలా బలంగా పడ్డది నాకు. ఏంటంటే నాకు సెల్ఫ్ రెస్పెక్ట్, నేను ఈగో అన్న దాన్ని సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాం. ఇప్పుడు నేను తనకు అది కూడా చెప్పాను, నేను పలానా రోజు నీ దగ్గరకు వచ్చాను, ఆ టైంకి అక్కడికి వచ్చాను అనుకో, ఆ షోకి వచ్చాను అనుకో, డెఫినెట్గా అందరూ ఏమనుకుంటారు, నిన్ను పెట్టుకొని నేను నీ ఫేమ్ని వాడుకొని నేను నా గ్రోత్ చూసుకుంటున్నాను అని అంటారు. ఐ డోంట్ వాంట్ దట్ టు హ్యాపెన్. నా పర్సనల్గా నాకంటూ నేను పవన్ కళ్యాణ్ అనే ఒక పర్సన్ ఉన్నాడు అని చూపించుకోవడానికి మాత్రం. వసంతి హస్బెండ్ పవన్ కళ్యాణ్ బాగుంది, ఐఎమ్ హ్యాపీ. ఎందుకు అని అంటే షీఈ్ మై వైఫ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హర్. వసంతి హస్బెండ్ అన్నది కూడా నాకు ఏం బాధ లేదు. కానీ నాకంటూ ఒక ఐడెంటిటీ నేను డెఫినెట్గా క్రియేట్ చేసుకున్నప్పుడు అప్పుడు వసంతి ఎక్కడికి పిలిచినా నీ సినిమాలన్నీ, నీ సినిమా మరి స్టార్ ఈజ్ బోర్న్ సినిమా వసంతి ప్రమోట్ చేసింది కదా, మరి చేసింది మళ్ళీ
నేను అదే అంటున్నాను, తను చేయలేదని నేను ఎక్కడ చెప్పలేదే. మరి ఇప్పుడు తన ఫేమ్ హెల్ప్ అవుతుంది కదా, ఏది తన ఫేమ్ అంతా హెల్ప్ అవుతుంది కదా నీకు. అచ్చా అలా అంటున్నారా మీరు? తన కొలాబరేషన్ ఇస్తుంది కదా. శివ, ఇప్పుడు నేను మీకు ఒక ఫోటో పెడతాను, డార్లింగ్ నా కోసము ఈ స్టేటస్ పెట్టుకోగలుగుతారా, నా కోసం కొంచెం ప్రమోట్ చేయగలరా? పెడతా. మరి ఫ్రెండ్గా మీరే చేసినప్పుడు వైఫ్గా తను చేయదా? ఓకే, ఇప్పుడు వైఫ్ గా నేను మాట్లాడే అంటే అలా వాడినా కూడా కొంతమంది అంటారు కదా, పవన్ సినిమాలు మొత్తం వాసంతి ప్రమోట్ చేస్తుంది అని కూడా అంటారు కదా అని నా పాయింట్. ఒక సోషల్ మీడియాలో ఒక ఫోటో ప్రమోషన్ ని బేస్ చేసుకుని లైక్ అంటే ఏదైనా మన బట్టి ఉంటది. ఎగ్జాక్ట్లీ, మనం పట్టించుకోవాలా మనం పట్టించుకోకూడదు మన చేతిలో ఉంటది. ట్రూ. మనం ఏ స్టెప్ వేసినా అది రాంగ్ అంటారు. ట్రూ వేసినా కూడా అందరు మళ్ళీ తప్పులు ఎదుగుతారు. మీరు ఎంత రైట్ చేసినా చెప్పాలనుకున్నాడు రాయి వేయాలనుకున్నాడు డెఫినెట్ గా ఎలా ఉన్నది ఏదో ఒకటి వెతుక్కొని మరి ఒక చిన్న డాట్ పట్టుకొని చేస్తాడు. ఇప్పుడు అలాంటి వాడి గురించి నేను ఆలోచించాను, కానీ ఒక పాయింట్ లో అది అనిపించింది కాబట్టి నేను ఇంకొకసారి ఈ షోస్ కి కానీ వీటికి కానీ కొంచెం దూరం ఉండాలా. మనం ఎప్పుడు కలిసినా కూడా చాలా కంపోజ్డ్ మన సర్కిల్ లిమిటెడ్ సర్కిల్ ఉన్నప్పుడే ఎవరికి కవరేజ్ కాకుండా కూర్చొని తినేసి అట్లుండేది మనది. మీకు తెలియదేమో, మీకు వండి పెట్టేవాడిని మర్చిపోయారా? లేదు, ఎందుకు లేవని మళ్ళీ సినిమాలో నీ పేరేంటి? కళ్యాణ. ఫస్ట్ నువ్వు యాక్చువల్లీ బాగా వాసంతి వల్ల హస్బెండ్ నేమ్ పవన్ కళ్యాణ్ అని చెప్పి వైరల్ అయింది. ఆ టైంలో యాక్చువల్ వైరల్ అయింది పవన్ కళ్యాణ్ సార్ పేరు సేమ్ పేరు ఏమని వైరల్. ఇప్పుడు ఏంటి కళ్యాణ్ అంటున్నారు? నీ పేరు కళ్యాణ్? పవన్ అని పెట్టుకున్నావా? లేదు, యాక్చువల్లీ ఇంట్లో పెట్టిన పేరు పవన్ కళ్యాణ్. సో నాకు సార్ గురించి అప్పుడు తెలియదు కదా, సో అప్పుడంతా మనం అంతా నిబ్బనిబ్బేయచ్చు. వన్స్ ఒక ఊహ వచ్చిన తర్వాత సార్ అంటే బాగా పిచ్చినాం. ఐఎమ్ వెరీ డై హార్ట్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్. సో అంటే కొంతమంది ఉన్నారు సెట్ ఆఫ్ పీపుల్, ఐ లవ్ దెమ్ సో మచ్. అందులో పవన్ కళ్యాణ్ సార్ నాకు పర్సనల్గా ఆయన వ్యక్తిగతంగా చాలా ఇష్టం మనిషి. సో దాని తర్వాత ఏమైపోయింది, జనాలందరూ లైక్ హూమ్ ఐ డోంట్ నో, నేను ఎవరికైతే తెలీదో వాళ్ళు వచ్చేసి మీరు పెట్టుకున్నారా అని అడిగేవాళ్ళు. సో నేను ఐడి చూపించేవాడిని, ఇది నా పేరండి పవన్ కళ్యాణ్ అని. నన్ను కాలేజ్లో కూడా నా 4 years నన్ను ఎవరు పవన్ అని పిలవరు. యాక్చువల్లీ నా క్లోజ్ పీపుల్ కళ్యాణ్ అని పిలుస్తారు, లేదా పీకే అని పిలుస్తారు. కంప్లీట్ పేరు పిలవడానికి బద్ధకం ఉన్న వాళ్ళు పీకే అని పిలుస్తారు, లేదా కళ్యాణ్. సో మూవీకి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ అండి. ఓకే, సో స్వీట్ ఆఫ్ యూ అండి శివ గారు. సో స్క్రీన్ నేమ్ అయితే చేంజ్ చేయదలుచుకోవట్లేను. అది మేబీ అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా పర్లేదు నాకు. అంటే నాకు పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్, నేను నా పేరు కూడా పవన్ కళ్యాణ్. అంటే పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్ అయితే మాత్రాన పవన్ కళ్యాణ్ అనే పేరు పెట్టుకోవాలని రూల్ ఏం లేదు. లేదు, అలా ఏం లేదు, నా పేరు అది. దానికి ఎందుకు ఇంత సంజయ్షి? సంజయ్షి ఏం లేదు, పవన్ కళ్యాణ్ అంటే ఓకే, నో ఇష్యూ. నా పేరు పవన్ కళ్యాణ్, దట్స్ ఇట్. యు హావ్ టు ఫీల్ ప్రౌడ్ యార్. అదే అంటున్నా, ఆఫ్ కోర్స్ ప్రౌడ్ ఫీల్ అవుతాను. కళ్యాణ్ అంటే ఇప్పుడు మేబీ షూట్ లో నన్ను కళ్యాణ్ అని పిలిచి అలవాటు అయిపోవడం వల్ల మేబీ కళ్యాణ్ అని పెట్టేయడం అదేదో జరిగింది. బట్ స్క్రీన్ నేమ్ అయితే పవన్ కళ్యాణ్, విచ్ ఇస్ నాట్ గోయింగ్ టు చేంజ్. నా మార్పించమని చెప్పు. అంత మంచి పవన్ కళ్యాణ్ పేరు పెట్టుకున్నప్పుడు కళ్యాణ్ ఎందుకు? పవన్ కళ్యాణ్ అనే నాకన్నా కాదు కదా సార్, నాకన్నా బాగా పర్సనల్ గా తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ సార్ డై హార్డ్ ఫ్యాన్, మీకు తెలీదు. తెలుసు. 2 things కామన్ మా ఇద్దరులో, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, నెక్స్ట్ శివభక్తులు. నా భక్తుల. నేను ఎందుకు అంటున్నానంటే మంచి పవన్ కళ్యాణ్ సార్ పేరుని ఎందుకు కట్ చేస్తున్నారు, కళ్యాణ్ అని ఒకటే ఎందుకు వేస్తున్నారని, అది అంతే. ఆయన దేవుడి పేరు ఎందుకు కట్ చేస్తున్నారు? పెట్టాలి. సో పవన్ కళ్యాణ్ అనే పేరు, సో ఓకే నా పేరు పవన్ కళ్యాణ్ అనే పేరు కంటిన్యూ అవుతుంది. స్క్రీన్ నేమ్ కూడా పవన్ కళ్యాణ్, విచ్ ఇస్ పవన్ కళ్యాణ్ అనే నేనని చాలా ఇష్టం నాకు. ఒక డైలాగ్ చెప్పు. చాలా ఉన్నాయి, రీల్స్ లో చూపిస్తాను. నేను టిక్ టాక్స్ చేసేవాడిని కోవిడ్ లో, విచ్ హెల్ప్ మీ లాట్. నాకు ఈ మూవీకి ఎంత ఒక 200 పైన చేసి ఉంటాను శివ. 200 మొత్తము పవన్ కళ్యాణ్ గారు, మొత్తం A to Z, ఆ స్పీచెస్ అండ్ ఆల్ అంతా. నువ్వు టిక్ టాక్ స్టార్ అయితే అంటే లేదు, నేను బయట అప్లోడ్ చేసేవాడిని కాదు. బయట ఏం అప్లోడ్ చేయను, ఓన్లీ ఫోన్ లో పెట్టుకొని చూసుకుంటూ ఉంటాడు. నాకు ఆ కండువ గానీ సార్ హెయిర్ స్టైల్, బియర్డ్ అండ్ ఆల్ బాగా పిచ్చి ఉండేది. మాట్లాడే ప్రతి మాట ఒక తూటలా తగిలేది, ఒక ఎలా అంటే ఒక ఆయుధం అండి ప్రతి మాట అయినది. సో నేను చాలా బాగా కనెక్ట్ అయిపోయాను.
సో అలా దట్ హెల్ప్ మీ యాక్చువల్ చెప్పాలి అని అంటే పవన్ కళ్యాణ్ సార్ వల్లే నేను యాక్టింగ్ నేర్చుకున్నానని చెప్తాను. టు బీ ఫ్రాంక్ ఆయనకి ఎవరైనా కనెక్ట్ అయిపోతారు అనుకో, అది పెద్ద విషయం కాదనుకో. బేసిక్ గా మీరిద్దరు కలిసింది, మీ ఇద్దరు లవ్ ఇలా పెళ్లి దాకా రావడానికి రీజన్ ప్రేమ ఏం కాదు. పవన్ కళ్యాణ్ గారు ఒకటి పవన్ కళ్యాణ్ సార్, నెక్స్ట్ మీరు, యాక్చువల్లీ చెప్పాలంటే నెక్స్ట్ మీరు, నేనెందుకు శివ కదా. శివ్ యాక్చువల్లీ ఏంటంటే పవన్ కళ్యాణ్ అంటే డింగని ఇలా చూసా, పవన్ కళ్యాణ్ ఫస్ట్ నా పేరుకి ఇంప్రెస్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ అనగానే అప్పటిదాకా తల ఇట్లా పెట్టుకొని ఈడెవడో అన్నట్టు ఒక బీప్ అన్నట్టు ఇట్లా దేగలేదు నన్ను. పవన్ కళ్యాణ్ అనగానే ఒక లుక్ ఇచ్చింది ఫస్ట్. ఓకే, నెక్స్ట్ కింద కారులో శివ స్టాచ్యూ మనది ఈషాది, సేమ్ తన కార్లో కూడా అలానే స్టాచ్యూ ఉంటుంది. ఫోన్ లో మళ్ళీ ఫోన్ లో కూడా మా ఇద్దరిది సేమ్ ఈషా గాడు ఉన్న ఫోటోనే ఫోన్ లో ఉంటుంది. తన డిపి అదే, అంటే లైక్ వాల్ పేపర్ ముందే కలిసిన క్షణమే, కలిసిన రోజే ఆ క్షణమే సేమ్ అన్ని కలవడంతో కోఇన్సిడెన్స్. ఆకులు గాలి వచ్చుంటే బాగుండు, ఇక్కడ ఉండేవాడిని కాదు నేను. అంటే దాంట్లో కొట్టుకోపోయేవాడిని. యూనివర్స్ సహకరించింది మా ప్రేమకి, అందుకే మేము ఈ రోజు మీ ముందు. లేదు, మా చిన్నత్తయ్య సహకరించారు యాక్చువల్లీ. మీరు ముందే ప్లాన్ చేసుకుని రావాలి, ఒకరి పేరే చెప్దాము ఏదో వాడే చేద్దాం. లేదు, మా చిన్నత్తయ్య అడిగారు కదా, సో మా చిన్నత్తయ్య మా సిస్టర్ వల్ల. రీసెంట్గా ఇష్యూస్ అవుతున్నాయి ఏదైతే బెట్టింగ్ ప్రమోషన్స్ మీద. ఏం ఎత్తాలనుకున్నావు అదే ఎత్తావు శివ, మంచి క్వశ్చన్ వేసావు. యాక్చువల్లీ ఐ జస్ట్ వాంట్ టు టాక్. యాక్చువల్లీ ఈ ఇంటర్వ్యూ కాకపోయినా కూడా ఒక వీడియో చేసి పెడదామని అనుకున్నా దీని గురించి, బెట్టింగ్ యాప్స్ గురించి. నడుస్తున్న ఇష్యూస్ అయితే దాంట్లో నా పేరు కూడా వచ్చింది. 9లో ఉన్నాను నేను. లెక్క పెట్టుకుంది అనమాట, ఓకే సీరియల్ నెంబర్ 1 2 3 ఎక్కడ ఉన్నాను అని. ఎందుకు బెట్టింగ్? యాక్చువల్లీ దీని గురించి ఆల్రెడీ నువ్వు 1 year బ్యాక్ అడిగావు, ఒక ఇంటర్వ్యూలో అడిగావు యాక్చువల్లీ. సో బెట్టింగ్ యాప్స్ అని ఏంటంటే దీని గురించి నాకు నిజంగానే ఏమి అవగాహన అనేది ఏమి లేదు. దీనివల్ల పీపుల్ సఫర్ అవుతారని తెలియదు సీరియస్లీ. ఓకే, ప్రమోషన్స్ వస్తూ ఉన్నాయి, చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాను. అండ్ ఇంకొకటి బెట్టింగ్ యాప్స్ అనేది నేను 2 చేసినట్టున్నాను, 2 గుర్తులేదు యాక్చువల్లీ. మానేసి 1 year పైన అయిపోయింది నేను బెట్టింగ్ యాప్స్ గురించి. సో ఇది ఆల్మోస్ట్ నా ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ కాదు కానీ ఇన్స్టాగ్రామ్లో అంతా సర్కిల్ అండ్ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ నుంచి అందరు చేస్తున్నారు కాబట్టి నేనేమనుకున్నా ఓకే చేస్తే తప్ప లీగల్ ఉంది అలా కాదు కానీ లీగల్ ఉందేమో. ఇప్పుడు పెద్ద స్టార్స్ చేసినప్పుడు మనం ఆల్సో లైక్ మనం ఎంత సెలబ్రిటీస్ అయినా విల్ సమ్ ఆఫ్ ద డే మనం కొత్తని ఫాలో అవుతాం, ఇన్స్పైర్ అవుతాం చూసి. ఇప్పుడు నా లైఫ్లో శివ ఉన్నారు అనుకోండి, నాకు మనం యాక్చువల్లీ వసంతి రాకముందు నేను మీకు మెసేజ్ చేశాను, మీకు గుర్తుందో లేదు, మీరు ఒక ఇష్యూ మీద, ఒక అమ్మాయి ఇష్యూ మీద మీ యాంకరింగ్ చాలా బాగుంది అండ్ నెక్స్ట్ మీరు తీసుకున్న స్టెప్ బాగుంది, మీ అంటే వాయిస్ రేజ్ చేశారు కదా, నాకు చాలా నచ్చింది, ఐ రెస్పెక్ట్ యూ అని పెట్టాను. అప్పుడు అది లాంగ్ బ్యాక్, అది ఒక 4 years పైనే అవుతుంది అనుకుంటాను శివ. సో అలా మనం ఇన్స్పైర్ అవుతాం కొంతమందిని చూసి. మేబీ ఓకే, అరే మనము ఫాలో అయ్యే సెలబ్రిటీస్ పెడుతున్నప్పుడు అది నెగిటివ్ కాదేమో, లీగల్ అయి ఉండొచ్చేమో అని తను వితౌట్ నాలెడ్జ్ తను పెట్టడం జరిగింది. అది నాకు కూడా తెలియదు అనమాట, బికాస్ ఐఎమ్ నో వేర్ ఇన్వాల్వ్డ్ ఇన్ అవర్ ప్రమోషన్స్. తన ప్రమోషన్స్, తన సీరియల్స్ లో నేను ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ నాది ఉండదు. తన కెరీర్ తనది, నా కెరీర్ ఇండివిజువల్ గా. అంటే ఫస్ట్ వీడియో పెట్టినప్పుడు అయితే నాకు ఏ అవగాహన లేకుండా నేనైతే పెట్టడం జరిగింది. అండ్ దాని తర్వాత నాకు నెగిటివ్ కామెంట్స్ రావడం స్టార్ట్ అయింది. అక్క వై ఆర్ డూయింగ్ దీస్ అండ్ ఆల్. నాకు పర్సనల్ గా మెసేజ్లు కూడా వచ్చాయి, మెసేజెస్ రావడం, నాకు మెసేజెస్ రావడం, అక్క డోంట్ డూ దీస్ అండ్ ఆల్, చాలా మంది సఫర్ అవుతున్నారు. దాని గురించి కూడా యాక్చువల్లీ వి హావ్ అ ఫ్యాన్ బేస్, మంచి ఫ్యాన్స్ ని కోల్పోతున్నారు మీరు. ఫాలోవర్స్ నాకు చాలా తగ్గిపోయేవాళ్ళు, చాలా మంచి ఫ్యాన్స్ కోల్పోతున్నారు మీరు. నేను మిమ్మల్ని ట్రస్ట్ చేసి ఇవంతా చేస్తున్నాం అది ఇది అంటే నాకు అనిపించింది ఏంటిది ఇలా నాకు కమెంట్స్ వస్తున్నాయి, మేబీ నా వల్ల ఇంతమంది సఫర్ అవుతున్నారని ఐ స్టాప్డ్ ఇట్ శివ. ఇప్పటికీ మొన్నటి వరకు కూడా నాకు వస్తూనే ఉన్నాయి యాక్చువల్లీ బెట్టింగ్ యాప్స్ చెప్పాలంటే. దాని లైక్ ప్యాకేజ్ మీద నాకు వస్తూ ఉండేవాళ్ళు, ప్యాకేజ్ ఇంత ఇస్తాం అంత ఇస్తాం, 1 year కి 2 year కి. నాకు ఈ ప్యాకేజెస్ ఉంటాయని నాకు తెలియదు. 1 year కి 2 year కి ప్యాకేజెస్ ఉంటాయి. నేనైతే ఒక వీడియో చేస్తానని ఐ జస్ట్ ఒక వీడియో చేసేసి నేను ఆపేసాను. ప్యాకేజెస్ అప్పుడు 10 lakhs అంటే 1 year కి 1 year కి 5 lakhs ఒక్కొక్క ప్యాకేజ్, ఒక్కొక్క గేమింగ్ యాప్ ఒక్కొక్క ప్యాకేజెస్ ఇచ్చేవాళ్ళు. వద్దులే అంటే మీరేం అప్లోడ్ చేయకండి, మాకేం కొలాబులు ఇవ్వకండి, జస్ట్ మీరు వీడియో చేసి మాకు ఇవ్వండి చాలు అనేవాళ్ళు. ఓకే, నాకు డైరెక్ట్ త్రూ వాళ్ళ నుంచి కూడా జస్ట్ సో మన ప్రొఫైల్లో లేదు, మనం ఏం చేయం కదా,
సో మనకేమి ఏం ఇష్యూ ఉంటుంది అన్నట్టు తను ఆ సెన్సెస్లో పెట్టింది. యాక్చువల్లీ హానెస్ట్గా చెప్పాలి అని అంటే నాకు పర్సనల్గా మెసేజెస్ రావడం స్టార్ట్ అయ్యి ఒక 2-3 టైమ్స్ ఇలా మెసేజ్ చేస్తే ఎలా అంటే మీ వైఫ్ పెట్టారు అది అని చెప్పి కొన్ని కమెంట్స్ వచ్చాయి. దట్ మేడ్ మీ హర్ట్ యాక్చువల్లీ. అంటే వాళ్ళ తప్పు కాదు అది. అంటే సరే ఇప్పుడు నా వైఫ్ కాబట్టి డెఫినెట్గా వాళ్ళ క్వశ్చన్ రేజ్ చేస్తున్నప్పుడు ఒకసారి తనతో మాట్లాడాను, మరి ఏంటి ఇలా బెట్టింగ్ యాప్స్ ఇది ఇష్యూ ఏంటి అని. అంటే ఇప్పుడు కాకుండా ఫర్దర్గా అయినా ఫ్యూచర్లో అయినా డెఫినెట్గా దీనివల్ల ఒక ఇష్యూ అనేది డెఫినెట్గా క్రియేట్ అవుతుంది. అలాంటప్పుడు ఇవన్నీ చేయకూడదు మనం. అది లీగలా ఇల్లీగలా పక్కన పెడితే అది చేయకూడదని పక్కన పెట్టేస్తే పీపుల్ ఆర్ సఫరింగ్. చేయకూడదని పక్కన నా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ మెసేజింగ్ మీ పర్సనలీ అండ్ దే ఆర్ లైక్ మిమ్మల్ని నమ్మి పెట్టాము, నాకు ఇదంతా తీసుకోలేకపోయాను నిజంగా, అయ్యో రామా ఇంత జరిగిపోతుందా నా సైడ్ నుంచి. తనకు పే చేసింది కూడా దాని తర్వాత నుంచి ఐ స్టాప్డ్ ఎవ్రీథింగ్. తనకు పే చేసిన ఆ వీడియో నేను మొన్న అడిగాను యాక్చువల్లీ హౌ మచ్ దే పేడ్. ఇంకొకటి కూడా ఆ వీడియో పెట్టిన తర్వాత నేను అవేర్నెస్ పెట్టడానికి నేను స్టేటస్ కూడా పెట్టాను, అంటే డోంట్ ఫాలో ఆల్ దిస్. మీరు స్ట్రిక్ట్ గా ఉండండి, మీరు 100కి 10 సార్లు ఆలోచించి మీరు పెట్టండి మనీ మీది. మేము పెట్టినంత మాత్రాన వసంతి కృష్ణ ఐ హావ్ దట్. ఇప్పుడు నేను మొన్నే స్క్రీన్ షాట్ తీసుకున్నారు. అది బెట్టింగ్ యాప్ వాళ్ళు మెసేజ్లు పెట్టిన మెసేజ్లు ఉన్నాయా? డైరెక్ట్ బెట్టింగ్ యాప్స్ నుంచి నాకు రావు కదా, పిఆర్ నుంచి వస్తాయి కదా శివ. అచ్చా, పిఆర్ నుంచి. దీని తర్వాత మళ్ళీ ఈ ఏ ఇష్యూ అయితే ఉందో ఇది రాకముందు వన్ ఫైన్ డే మన పిఆర్ దగ్గర నుంచి ఒక ప్యాకేజ్ తో వచ్చారు, ఒక 10 lakhs అనే ప్యాకేజ్ తో ఒక 1 year కాంట్రాక్ట్ తో వచ్చారు తన దగ్గర. నేను ఈ బెట్టింగ్ యాప్స్ పెట్టిన తర్వాత నేను ఇది పెట్టేస్తాను ఇమీడియట్, నమ్మకండి అని చెప్పి. సో అది వెతికి మరి స్క్రీన్ షాట్ తీసింది. అంటే నువ్వు అవేర్నెస్ కోసం ఆ రోజు పెట్టావా లేదా అని చెప్పి. May 3rd, 2024 2024 మే. సో అల్టిమేట్లీ ఏంటంటే శివ, మనకు ఒక 10 lakhs ప్యాకేజ్ వచ్చిన తర్వాత కూడా తను నా దగ్గరకు వచ్చి డిస్కస్ చేసినప్పుడు ఐ టోల్డ్ ఓన్లీ వన్ థింగ్, మనం డబ్బుల కోసం అన్ని చేయం. ఆల్రెడీ మనకు ఒక చిన్న వీడియో, నువ్వు ఒక చిన్న వీడియో తనకు దే పేడ్ లైక్ 20,000 ఒకటే వీడియో, తన ప్యాకేజ్ గీకేజ్ ఏం లేదు. సో ఫస్ట్ వీడియో చేసిన తర్వాత మనకు కమెంట్స్ ఏం రాలేదు, సెకండ్ వీడియో కమెంట్స్ వచ్చేసరికి మనకు వద్దు అని చెప్పేసి వి స్టాప్ ఇట్. ఆ 10 lakhs ప్యాకేజ్ వచ్చినా కూడా డబ్బులు మనుషులకు అవసరమే, మన డైలీ లైఫ్లో అవసరమే, కానీ అలా అని చెప్పి మనం అన్ని చేయలేం. సో ఒకళ్ళకి ఇబ్బంది కలిగించేది, ఒకళ్ళకి నొప్పించేది మనం చేయలేం కదా. సో అందుకే దాని తర్వాత మేము అసలు దాని గురించి డిస్కషన్ లేదు. దాని తర్వాత మీరు ప్రొఫైల్ చూడండి, ఎక్కడ ఎలాంటి బెట్టింగ్ యాప్స్ లేవు. ఏమన్నారు మళ్ళీ ఫోన్ చేసి? నన్ను ఎవరేం ఫోన్ చేసి ఏమనలేదు, కానీ అందరూ ఫోన్లు చేస్తున్నారు, ఇక్కడికి పిలుస్తున్నారు అక్కడ పిలుస్తున్నారు అన్నట్టు. నో నాకైతే ఎలాంటి ఫోన్స్ రాలేదు, నా మీద ఏ కేసు అయితే ఫైల్ అవ్వలేదు, బట్ నా పేరు అయితే వచ్చింది. సో నాకు కూడా అది కూడా నా సీరియల్ టీం నుంచి వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి నాకు మేడం మీ పేరు వస్తుంది ఏంటి, 2 days నుంచి మన ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతున్నాయి ఆ వీడియో అనేది, ఏదైతే పేరు లిస్ట్ వీడియోలు దాంట్లో నా పేరు ఉంది. అండ్ ఈరోజు కూడా ఎవరో అడ్వకేట్ ఎవరో నాకు లుక్ ఎట్ దిస్ ప్రొఫైల్ అని చెప్పి నాకు మెసేజ్ అంటే ట్యాగ్ చేయడం జరిగింది. నాకు ఒకటే చేశాడు, నేను ఇంతకుముందు వచ్చినప్పుడే చూసుకున్నాను యాక్చువల్లీ. సో జరిగిందైతే ఇదే యాక్చువల్లీ. సో నాకు తెలిసి ఏదో అందరూ పాడైపోవాలి అని చెప్పి అయితే నేనైతే చేయలేదు. వాట్ ఎవర్ నౌ హ్యాపెనింగ్ ఈస్ ఇట్స్ ఫర్ కంప్లీట్లీ గుడ్ కాజ్. ఈ నాన్వేష్ణ గారు కానీ ఐ రెస్పెక్ట్ హిమ్. ఆయన లాగిన ఒక చిన్న తీగ చాలా పెద్ద విధ్వంసమే క్రియేట్ చేస్తుంది, అది మంచిదే. ఆయన చెప్పేది ఏంటంటే బెట్టింగ్ యాప్స్ వల్ల మిగతా వాళ్ళు, అంటే ఇప్పుడు నాలాంటోడు ఫేస్ తెలియనోడు వచ్చి చెప్తే ఎవడు వినడు. ఒక సెలబ్రిటీ చెప్పినప్పుడు ఏంటంటే జనాలు డెఫినెట్ గా ఆయన ఫాలో అడ్మైర్ అయ్యేటోళ్ళు వింటారు. ఏంటంటే ఈ 1 year లో ఇప్పుడే ఎందుకు వస్తుంది ఇది ఈ ఇష్యూ? అంటే 1 year లో ఎంత మంది చేస్తున్నారు, ఎంత మంది సెలబ్రిటీస్ కానీ ఇంక్లూడింగ్ మీ కానీ చేస్తే అప్పుడే ఎందుకు ఇది రైజ్ అవ్వలేదు? అంటే అప్పుడు రైజ్ చేశారు అప్పటి నుంచి వచ్చింది, రేజ్ అవుతుంటది, ఎప్పుడు పాయింట్లు అవుతుంటాయి. కాకపోతే మరి ఈ 1 year లో చాలా మంది సఫర్ అయ్యి ఉంటారు కదా. ఈ 1 year లో అంటే లైక్ ఒకరు చెప్తున్నారు ఇలా అని, దాని తర్వాత ఇంకొకరు అలా మాట్లాడడం వల్ల అండ్ ఈ మధ్యకాలంలో ఏం ట్రెండింగ్ టాపిక్స్ లేవు, న్యూస్లు కూడా ఏమి లేవు, యూట్యూబ్ కూడా ఖాళీగా ఉంది. ట్రెండింగ్ ఏదో వచ్చిందో ఒక టాపిక్, దాన్ని అందులోనే సెలబ్రిటీస్ పేర్లు అన్నీ రావడం జరిగాయి, అందరి పేర్లు వచ్చాయి. వాళ్ళ పేర్లన్నీ మళ్ళీ thumbnails వాడి న్యూస్ దాన్ని ఇలా రొటేట్ చేస్తుంటే మళ్ళీ వ్యూవర్షిప్ వస్తుంది, మళ్ళీ ట్రెండింగ్ ఏదో టాపిక్ వస్తుంది, అలా ట్రెండింగ్ అవుతూ అలాగ ఒక ఇష్యూని ఒక క్రియేట్ అవుతుంది, ఒక ఇష్యూ. అందరూ చేసిన నువ్వు చేసినప్పుడు అయితే బెట్టింగ్ మీద ఇష్యూస్ అలాంటివి ఏం రాలేదు, అప్పటికేం రాలేదు. దాని తర్వాత మనం కూడా ఏం చేయలేదు. అంటే నాకు జనాల నుంచి రావడంతో నేను ఇంకా స్టాప్ చేసేసాను, నాకు వద్దులే ఇవన్నీ పాపం. అంటే వాళ్ళు ఒక్కొక్క కమెంట్ ఒక్కొక్క మాన్యముత్యం లాగా ఉన్నింది అనమాట నాకు. అంటే నేను
చాలా హార్డ్గా తీసేసుకుంటా కమెంట్స్. సో అబ్బా ఏంటి ఇంత తప్పు చేశానని నాకు అప్పుడే అనిపించింది కాబట్టి ఐ స్టాప్డ్ ఇట్. నేను అవి చూసి అది కంటిన్యూ చేస్తుంటే నా తప్పు అయి ఉండదు సీరియస్లీ. నాకు తెలియకుండా నేను పెట్టాను కాబట్టి. సో మోస్ట్లీ చాలా సెలబ్రిటీస్ కూడా తెలియకుండానే పెట్టుంటారు పాపం, ఇప్పుడు ఇరుక్కుపోయారు పాపం. ఇప్పుడు నేను ఏదో సమర్థిస్తున్నాను కాదు కానీ నా వైఫ్ని, అంటే తనకు అవగాహన లేక ఆ వీడియో అలా అవుతుంది లేకపోతే ఇలా ఫ్యూచర్లో ఇలా అవుతుంది అని తెలియక 1-2 వీడియోస్ చేసి ఉంటారు. దాని తర్వాత ఇప్పుడు నేను చెప్పడము తనకు పర్సనల్గా తెలియడము ఈ 2 థింగ్స్ వల్ల తను రియలైజ్ అయ్యి ఇది పెట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి ఆపేసుకున్నారు ఆ వీడియో అనేది. ఇంకెప్పుడు చేయకూడదు లైఫ్లో అని చెప్పేసి ఆ లాస్ట్ ఇయర్ కట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే అన్ని తవ్వకాల్లో బయటకు వచ్చినట్టు ఇది కూడా వచ్చింది బయటికి. నాది కూడా వచ్చింది. దీనికి మేము ఎగెన్స్ట్ ఏం కాదు, వస్తే దానికి సహకరిస్తారు. మాట్లాడాలో వాళ్ళు రేపు నన్ను పిలిచి లేదు ఇప్పుడు మీ ఫ్రెండ్ గా టేస్టీ తేజ మా టేస్టీ తేజ ఫోన్ చేసావా కనుక్కున్నావు ఏం జరిగింది? టేస్టీ తేజ నా ఫ్రెండా? కాదు, అంత క్లోజ్ ఏం కాదు నాకు. కాదా? టేస్టీ తేజ పరిచయం లేదా? సో ఇప్పుడు చెప్పాలంటే సే నో టు బెట్టింగ్ అంతే. We will definitely say no to betting. ఇప్పుడనే కాదంటే ఫ్యూచర్ లో అయినా. నేను అనుకున్నాను no to betting అబ్బా మూసుకొని కూర్చోవాలి అని అనుకున్నాను. కాదు నార్మల్ గా ఇప్పుడు ఎవరు ఉన్నారు నీ ఫ్రెండ్స్ పేర్లు ఎవరు వచ్చి? ఫ్రెండ్స్ పేర్లు అంటే నా అందరూ హాయ్ బై ఫ్రెండ్స్, మరి అంత ఏం జరిగింది అంటే మన బిగ్ బాస్ వాళ్ళలో విష్ణుప్రియ గానీ వీళ్ళు గానీ లేదు ఏం కనుక్కోలేదు. అంటే రీసెంట్ టైమ్స్ లో తను ఏం పెట్టనప్పుడు ఎప్పుడో 1 year బ్యాక్ ది ఒక వీడియో ఇంట్రెస్టింగ్ అంటే ఇప్పుడు పాపం వాళ్ళు అంటే వాళ్ళు ఏ పొజిషన్ లో ఉన్నారో మనకు తెలియదు కదా. వాళ్ళు అంటే మేబీ వాళ్ళు టెన్షన్ పడుతారు. వాళ్ళు కూడా కావాలని వాంటెడ్ గా ఎవరు చేయరు, ఎవరినో లాస్ చేయాలని. అండ్ ఇంకొకటి నేను జనాలకు కూడా ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఇప్పుడు రేపటి రోజు నాలాంటోడు కానీ ఎవరైనా మీ ఇంట్లో ఎవరు చెప్పినా కూడా డోంట్ గో ఫర్ బెట్టింగ్. అండ్ ఒకటి చెప్పాలంటే జనాలు మనకన్నా కూడా చాలా స్మార్ట్ నిజంగా. ఒకటి పెట్టాలి అన్నప్పుడు 1-2 సార్లు ఆలోచించే వాళ్ళు కూడా ట్రై. ఇప్పుడు నాకు అంతమంది అక్క ఇది వద్దు నాకు తెలియనప్పుడు నాకు తెలియదు వాళ్ళకి ఎలా తెలిసింది? వద్దు ఇది చెయ్యకండి ఇది చాలా తప్పు అని నాకు ఎన్ని మెసేజెస్ వచ్చాయి తెలుసా జనాల నుంచే. సో మనకన్నా చాలా స్మార్ట్ ఉన్నారు జనాలు, సో వాళ్ళకి తెలుస్తుంది. సో కొంతమంది మోసపోయే వాళ్ళు కొంతమంది మోసపోయి ఉంటారు. అందరం కాదు కానీ కొంతమంది ఇప్పుడు కొంతమంది మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. ఈజీగా డబ్బులు వచ్చేయాలి ఇంట్లో కూర్చొని అనేది. మనల్ని ప్రేమించే వాళ్ళు ఫాలో అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. ఆ కేటగిరీ పీపుల్ ఏంటంటే అరే పలానా మాకు తెలిసిన వాళ్ళు మనం అడ్మైర్ చేసే వాళ్ళు పెట్టారంటే జెన్యూన్ అయ్యిండొచ్చేమో అని చెప్పి పాపం వాళ్ళు కూడా పెట్టేస్తారు అవగాహన లేకుండా, అంటే ఈజీ మనీ కోసం లేకపోతే. బట్ ప్లీజ్ డోంట్ డూ దాట్. ఈ బెట్టింగ్స్ అనేవి ఇట్ విల్ లీడ్ టు యూ. అంటే శివ ఈ రోజు ఒక 2000 పోగొట్టుకున్నారండి, ఆ 2000 రావడం కోసం మీరు ఇంకో 2000 పోగొట్టుకుంటారు. అది మళ్ళీ రప్పించడం అంటే కావాలి నా 4000 నాకు బ్యాక్ కావాలని ఇంకో 10,000 అలా ప్రొలాంగ్ అయ్యి ఇంత అవుతుందండి. అక్కడికి ఆపేస్తే ఆ 2000 మనది కాదు అని వదిలేస్తే ఎవ్రీథింగ్ విల్ బి నార్మల్. నేను ఆడనండి, నేను ఐ నెవర్ అడగండి మీరు. నేను నా జీవితంలో నేను ఐపీఎల్ కానీ నేను ఏదండి నాకు ఎందుకనంటే నాకు ఆర్మీ ఐ వాంటెడ్ టు బికమ్ ఏ ఆర్మీ పర్సన్. నాకు గన్స్ ఇష్టం, క్యామోఫ్లేజ్ ఇష్టం, చాలా ఇష్టం, బాగా తింటాడు. నేను ప్యాట్రియాటిక్ అండి బాగా. కొంచెంసేపు నేను జాగింగ్ చేసి వస్తా అంటాడు. జాగింగ్ ఏంటి అని అంటే పబ్జీలో జాగింగ్ చేసి వస్తా అంటే అదే ఆడుకుంటూ ఉంటాడు కానీ బెట్టింగ్ చాలా తక్కువ అండి. దాని వల్ల నేను ఎవరిని హామ్ చేస్తాను, ఇట్స్ కంప్లీట్లీ చెప్పేస్తున్నావు వేరే క్యారెక్టర్స్ లేదండి. నేను ఐఎమ్ వెరీ వీక్ ప్లేయర్ ఇన్ దట్. నేను నూబ్ ప్లేయర్, నేను అందరు నన్నే చంపుతున్నారు. చికెన్ డిన్నర్ ఒక్కసారి వచ్చింది ఆడెవడో నాకు సాధించిండు కాబట్టి పడుకొని దొరుకుతా అంతే. లాస్ట్ దాకా బతకాలని చెప్పి దాక్కుంటాను శివ నేను. నువ్వు ఆడతావా? నాకు రాదు అది. నువ్వు ఏకే వాడుతావు మామూలుగా? నాతో ఆడుకుంటా శివ, అంటే గేమ్స్ ఆడదు నాతో ఆడుకుంటది. గేమ్స్ ఆడవా? లేదు వస్తుంది, నా జుట్టు పీక్తుంటది, దన్న కొడుతుంది, తనకి గిచ్చడం బాగా ఇష్టం. గిచ్చుతనే అమ్మాయికి ఏదేం బుద్ధి నాకు అర్థం కాదు. ఈ గోర్లు ఎంత వేసుకొని ఎందుకు అది అర్థం కాదు. అంటే నాకు కోపం వచ్చినా గిచ్చుతాను, ప్రేమ వచ్చినా గిచ్చేస్తాను, రెండింటికే. అదే నేను చెప్పింది, అదే ఏది భరించలేదు దేనికి గిచ్చేస్తారు కదా. అదే అవతల మాకు కదా పెయిన్ వచ్చేది. అన్ని మచ్చలే ఉంటాయి శివ నిజంగా. అన్ని నా జిమ్ లో ఎవడో చూసి అన్న ఏందన్న గజ్జ అయిందా అంటాడు. అరే గజ్జి కాదురా, పెళ్ళైతే నీకే గజ్జ ఆటోమేటిక్ ఎగ్జాక్ట్లీ. పెళ్ళైతే వాడికి కూడా నీకు అవుతుంది కదా పెళ్లి వస్తుంది. శివ తెలివైన వాళ్ళు ఇప్పట్లో చేసుకోరు. శివ నీ ఏజ్ ఎంత శివ?
జస్ట్ 26 నాట్ 26 నిజాలు చెప్పాలి చెప్పు. నిజమే 27, 28 ఉంటుంది. అంతేనా? 28 ఉంటుంది. 30s అనుకున్నాను శివ. ఇంట్లో ఇది సీసీ కెమెరానా? సీసీ కెమెరా అందరూ సీసీ కెమెరా అంటే ఆడ ఏడ పెట్టుకుంటారు, అది అక్కడ ఎందుకు పెట్టారు? నాకు అదే డౌట్ యాక్చువల్లీ. నేను జిమ్కి వెళ్ళి వచ్చేసరికి ఇంట్లో తను ఉండే అనమాట వర్కర్, అన్ని నెయిల్స్ కొడుతున్నాడు అనమాట. అక్కడ చూసేసరికి కెమెరా వచ్చింది. ఇక్కడ ఎందుకు పెట్టు, అక్కడ పెట్టవచ్చు కదా కార్నర్లో, లేదా ఆ కార్నర్లో పెట్టవచ్చు కదా అని అడిగావా? అడిగా ఇక్కడ బాగుంటుంది అని చెప్పింది ఆ అమ్మాయి. అక్కడ ఎందుకు? అయితే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరా ఎందుకు అని అడిగా. మన ఇంట్లో ఖాళీ ఉంది కదా, అంటే చూద్దాము, హారర్ ఫిలిమ్స్ చూస్తున్నాం కానీ నాకు భయం అవుతుంది, దయ్యాలు ఏమైనా తిరుగుతాయేమో, క్యాప్చర్ అయితే ఏమో చూద్దాము, లేదు క్యాప్చర్ అయితే ఏం చేస్తావు అంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అంటే ఇంత టాలెంట్ నాకు ఉండుండే నిజంగా ఈ పార్టీకి నేను ఐఏఎస్ ఆఫీసర్ అవుతుండే. నిజంగానే పెట్టింది కెమెరా అయితే. అందుకే ఏం లేదు శివ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము పెళ్లి కాకముందు నా దగ్గర ఒక కెమెరా ఉంది. అది ఏం చేయాలో తెలియక దీనికి వాడుకున్నాను. ఏదో దయ్యం పడింది అనుకో చూద్దాము అని చెప్పి పెట్టుకున్నాను. చాలా పెరిగింది శివ, చాలా. అంటే ఈ రూమ్ లో అందులో దయ్యం వస్తే అందులో విజువల్ వస్తుంది అని చెప్పి ఇది అందులోని అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదైనా క్యాప్చర్ అయితే మంచిగా. ఎప్పుడైనా పవర్ కట్ అయితే తను ఆ రూమ్ లో ఉంటే నేను ఇక్కడ కొంచెం వర్క్ చేసుకుంటాను, నేను ఆఫీస్ వర్క్ అరుస్తూ ఉంటుంది అనమాట. నేను అక్కడికి వెళ్ళేదాకా అరుస్తూనే ఉంటది, పిరికిది బాగా పిరికిది. కానీ దానికి కంప్లీట్ అగేన్స్ట్ గా నా దగ్గర చూపిస్తుంది తన కోపం కానీ ఏదున్నా. ఎట్లా అంటే అవైలబిలిటీ. సో దానికోసమే తను అది పెట్టుకుంది. సరే పెట్టుకుంది అన్నాడు. ఏం చేస్తుంటావు నార్మల్గా ఇండస్ట్రీ కాకుండా? నేను సాఫ్ట్వేర్ శివ, నేను 7 years. ఇప్పుడు జాబ్ ఇప్పుడు ప్రెసెంట్ TCS లో ఉన్నాను. TCS లో ఉన్నావా? ఓ మంచిగా జాబ్. సో రెండు బ్యాలెన్స్ చేసుకుంటున్నాను అంతే. ఇండస్ట్రీ పిచ్చితో ఇండస్ట్రీ వస్తుంది. ఎంత వస్తుంది? ఇప్పుడు మన నాన్వేష్ నగర్ రీసెంట్ గా నేను వీడియో చూశాను సార్ సజ్జనర్ సార్. సో ఆడదాని వయసు మగాడి ఆదాయం అడగకూడదు, అది చెప్పినా అబద్ధం అవుతుంది. మగాడు అడుగుతాను. లేదు ఆయన బాగా చెప్పారు, నాకు అది నచ్చింది. సో అదే డైలాగ్ రిపీట్ చేస్తున్నాను. ఇద్దరు మంచిగా ఫినాన్షియల్ గా అయితే మంచి సెట్ అయ్యారు. ఫినాన్షియల్ గా సెటిల్. కానీ ఇంకా ఫర్దర్ ఇంకా పెద్ద అంటే హౌస్ నెక్స్ట్ దానికి వెళ్ళాలి అని అంటే కొంచెం కష్టపడాల్సి వస్తుంది. ఇంకా మేమిద్దరం హౌస్ కొనాలంటే డబ్బులు సంపాదించాలి, కలర్ రాళ్ళు పెట్టుకోకూడదు. ఏంటి అన్ని కలర్లు ఉన్నాయి వచ్చి చూపి బాగా చెప్పారు, నిజంగా బాగా చెప్పారు మీరు. ఇది పుష్పక రాగము అని చెప్పి మన ఇండస్ట్రీలో అందరూ వేసుకున్నావు. నువ్వు ఆ నీ చూపి నువ్వు తాబేళ్ళు అవి బిల్లు ఈ బిల్లు వేసుకున్నావు. ఆయన బంగారం వేసుకున్నాడు, రాళ్ళు వేసుకోలేదు. ఆయన అదే చెప్తున్నారు. ఆయన బంగారం అయినా కూడా తాబేలు. ఇది అది ఏనుగు రింగ్ కాదు, ఏనుగు తోగది, ఇంటికి రింగ్ అది, నెత్తిదో తోగదు. నువ్వు కూడా వేసుకున్నావే. ఇది ఎన్ని రాళ్ళు పెట్టావు చూసావా? ఎన్ని రకాల కలర్లు ఉన్నావు అన్ని రాళ్ళు. మీ ఇద్దరి మధ్యలో నేనే బుగ్గగాండి కదా. నువ్వు పెట్టలేదు, మెల్ల వేసావు కదా. లేదు నేను రుద్రాక్ష, నేను చెప్పాను శివభక్తుడిని నేను. నాకు రుద్రాక్ష లేకపోతే ఎలా ఉంటుంది నేను వేసుకొని. సో గ్రీన్ అనేది ఉంటది కంపల్సరీ నాకు. ఇది ఇండస్ట్రీ కోసం అని చెప్పి పెట్టుకున్నాను, ఇది జస్ట్ స్టైల్ పెట్టుకున్నాను అంతే. ఇంకా ఇది నా కోసం పెట్టుకుంది అంతే. ఇది ఎంగేజ్మెంట్ రింగ్, ఈ రెండు స్టైల్ కి పెట్టుకున్నాను. ఎంగేజ్మెంట్ రింగ్ ఇక్కడ ఉండాలి కదా. అంటే ఇక్కడ లూజ్ అయిందని ఇక్కడ పెట్టుకున్నాను శివ. ఏడ పెట్టుకుంటా రింగే కదా. బేసిక్గా ఎలా అవుతుంది తన కంఫర్ట్. ఎంగేజ్మెంట్ రోజు ఏదో ఏళ్ళు పెట్టేయచ్చు కదా, ఇక్కడ పెట్టేది. ఎంగేజ్మెంట్ అయిన రోజే నేను మార్చేసి పెట్టేసి. నీది నువ్వు వేసుకుంది ఎంగేజ్మెంట్ రింగ్ శివ ఇది. అంటే నేను యాక్చువల్లీ లేదు నా చేతులు చూస్తే మీరు లేదు నేను జిమ్ చేస్తున్నాను కదా, ఇది బెండ్ అయిపోయింది. ఇది బెండ్ అయిపోయి నా చేతులు చూడండి మీకు అర్థమవుతుంది. యా సో బెండ్ అయిపోతుంది అని చెప్పేసి తీసి ఇక్కడ పెట్టుకున్నాను, చాలా ఇబ్బంది అవుతుందని. జిమ్కి వెళ్తే తీసేయాలి అంతే కదా. యోగాలు కూడా చేయం మనకెందుకు. ఏం అలవాట్లేవు. ఏం చేస్తావు నార్మల్గా ఖాళీ టైం? తింటా పడుకుంటా. ఈ మధ్య చాలా బిర్యానీలు పెడుతున్నాడు బాబోయ్. నైట్ అయితే బిర్యానీలు తెలుసా, అందుకే కొద్దిగా లావెక్క. కాదు మీరు నార్మల్గా వండుకోవడం ఇంట్లోని? లేదు శివ, నేను వండుకుంటాను. ఓ 2-3 days నుంచి ఏంటంటే బాగా ఎగ్జాస్ట్ అయిపోయి బాడీ వండుకుంటాను. అంటే షూట్స్ ఉన్నప్పుడు మాత్రం ఇంకా ఈయనకి నాది బాయిల్డ్ చికెన్. నేను బేసిక్గా మీరు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండే కానీ బ్యాచులర్ లైఫ్ అనుభవిస్తున్నాను. నేను ఫస్ట్ రాగానే నేను వచ్చి రాగానే ఫస్ట్ అడిగిన క్వశ్చన్ మీరు ఫ్యామిలీ అనా ఏంటిది కాదు శివ, దీనికి ఏమైంది నాకు అర్థం కాలేదు. చాలా క్లీన్ గా పెట్టుకుంటా శివ. ఏదో మా రూమ్ కి రండి.